నెలన్నర పాటు నగరవాసులను ఎంతగానో అలరించిన నాంపల్లి నుమాయిష్ నేటితో ముగినుంది. ఈ నుమాయిష్కి ప్రతిరోజు సందర్శకులు భారీగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహించే నుమాయిష్ను ఈసారి 3 రోజులు పొడిగించారు. నుమాయిష్ చివరి రోజు రద్దీకి సంబంధించిన మరింత సమాచారం కల్పన అందిస్తారు. అతిపెద్ద ఎగ్జిబిషన్లో నుమాయిష్ ఒకటి. మరి అట్లాంటి నుమాయిష్ కూడా గత 45 రోజుల నుంచి కూడా కొనసాగుతూ ఉంది. సో ఎప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు 45 రోజుల పాటే ఈ ఎగ్జిబిషన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే ఈసారి మాత్రం ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి కూడా 3 రోజులు పొడిగించారు. దాంతో ఈ రోజు మాత్రం చివరి రోజు. సో చివరి రోజు అవడంతో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వస్తూ ఉన్నారు. మనం కూడా చూసుకోవచ్చు చాలా వరకు కూడా ప్రతిరోజు మనకు టైమింగ్స్ వచ్చేసి కూడా మనకు 3:30, 4 o'clock అట్లా నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈసారి మాత్రం ఈ రోజు చివరి రోజు అవ్వడం, దాంతోపాటు సండే అవ్వడంతో కూడా ఉదయం నుంచి అంటే దాదాపు 11 గంటల నుంచే కూడా ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయింది. సో మనం కూడా చూసుకోవచ్చు. సో ఎంత రష్ ఉందో కూడా ఫుల్ ఆఫ్ రష్ అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి మెయిన్గా చెప్పాలంటే నుమాయిష్ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంటుంది. మహిళలకు సంబంధించి కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇంట్లో వాడుకునేవి కావచ్చు, ఆ పిల్లలకు సంబంధించి కూడా గేమ్స్ కావచ్చు, అంటే ఓన్లీ బిజినెస్ పరంగానే కాకుండా వీళ్ళు తీసుకోవడానికి కావచ్చు, కొనుక్కోవడానికే కాకుండా పిల్లలకు సంబంధించి ఎంటర్టైన్మెంట్కు ఫన్ కోసం కూడా చాలా వరకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో వీటన్నిటి కోసం కూడా మహిళలు వస్తూ ఉంటారు. సో మెయిన్గా చెప్పాలంటే నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం కూడా ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి అట్లాంటి నుమాయిష్ కూడా ప్రతి ఇయర్ జనవరి 1న స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాదాపు 45 రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే ఈసారి మాత్రం 49 రోజులు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. సో ఎట్లా అనిపిస్తా ఉంది, ఎప్పుడు వచ్చారని చెప్పేసి. హాయ్ అండి. హలో, మీ పేరు? శీతల్. సో ఎట్లా అనిపిస్తా ఉంది, అంటే ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా? The whole month we are coming here. షాపింగ్ చేసాము, బట్ నో డిఫరెన్స్, సేమ్ ప్రైస్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్, సేమ్ ప్రైస్. మెయిన్గా మనం చూసుకున్నట్టయితే నుమాయిష్ ఎగ్జిబిషన్లో టైమింగ్ వచ్చేసి కూడా మనం 3:30, 4 o'clock అట్లా స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ రోజు ఎట్లా స్టార్ట్ అయింది, ఎప్పుడు వచ్చారు మీరు? ఎర్లీ మార్నింగ్ బై 11 o'clock we are here. 11 గంటల నుంచి ఇక్కడ ఉన్నాము. అప్పటి నుంచి షాపింగ్ స్టార్ట్. ఆల్మోస్ట్ ఆల్ ద షాప్స్ వేర్ ఓపెన్. సో ఎట్లా ఉంది మరి, లాస్ట్ డే కదా, ఏమైనా డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయా? సో సేమ్ ప్రైస్ ఉందా? నో డిస్కౌంట్. వాళ్ళు ఏమి ఇస్తున్నారు మనం అదే కొనుక్కోవాలా. యూ కాంట్ బార్గెన్. ఏది ఇస్తే అంత ప్రైస్కే తీసుకోవాలా, అదే ఉంది. సో ఎట్లా ఉంది రష్కి సంబంధించి కావచ్చు, ఎట్లా ఉంది జనాలు, ఎట్లా ఉంది రష్? జనాలు ఎలా వస్తారో అది ఎప్పుడు అలానే ఉన్నారు, ఫుల్లీ క్రౌడెడ్ యాజ్ ఆల్వేస్. అంటే లాస్ట్ డే కదా, అంటే రోజుతో పోలిస్తే ఈ రోజు లాస్ట్ డే, ఇప్పటితో మళ్ళీ ఈ రోజు ముగిసిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయరే నుమాయిష్. సో ఏమైనా రష్, ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా రోజుతో పాటు కంపేర్ చేసి ఈ రోజు? లేదండి, సేమ్ ఉంది, నో చేంజ్. అయితే నార్మల్ కాదు, క్రౌడెడ్. ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటారు యాజ్ ఈవినింగ్ ఇట్స్ గోస్ ఆన్. లాస్ట్ డే అని అందరు వస్తూనే ఉంటారు. మేము మార్నింగ్ జల్ది వచ్చాము ఎందుకంటే క్రౌడ్ ఉండొద్దని, కానీ ఇట్స్ సేమ్ మార్నింగ్ నుంచి ఇలానే ఉంది. సో మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడాలి. చెప్పండి, మీ పేరు? సంధ్య. మీరు ఎక్కడి నుంచి? దిల్షుక్ నగర్ నుంచి వచ్చాము. సో ప్రతి ఇయర్ కూడా వస్తూ ఉంటారు నుమాయిష్కి? ఇయర్ వస్తానండి. సో మరి ఈ రోజు లాస్ట్ డే అని వచ్చారా, లేదంటే ఇంత ముందు కూడా వచ్చారా 45 డేస్లో? ఇవాళ లాస్ట్ డే అని చెప్పేసి వచ్చాము. సో క్రౌడ్ ఎలా ఉందని చూడడానికి వచ్చాము. సో ఇది మార్నింగ్ నుంచే ఇలాగే ఉంది, ఇంకా నైట్ 12 వరకు ఉంటుంది కాబట్టి ఇంకా క్రౌడ్ అనేది నైట్ టైం మొత్తం ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటుందేమో ఇలాగే. సో అలా మెయిన్గా నుమాయిష్లో మీకు ఏం నచ్చుద్ది, ఎక్కువ ఏమేమి తీసుకుంటా ఉంటారు ఇక్కడ, ప్రైజెస్ ఎట్లా ఉంటాయి? ప్రైజెస్ అయితే టూ మచ్గానే ఉన్నాయి. ఇంకా దాన్ని బట్టి చూస్తే మనకు బయట కూడా అలాగే ఉంది, ఇంకా డబల్ రేట్లే అని చెప్పుకోవచ్చు, ఇక్కడ ఇంకా అలాగే ఉంది. మెయిన్గా ఎగ్జిబిషన్లో మీకు ఏం నచ్చుతాయి, ఇక్కడ ఏం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు? ఏమైనా బెడ్షీట్స్ ఇంకా మనం అదర్ స్టేట్స్ నుంచి వచ్చి పెడుతూ ఉంటారు కదా, సో ఒకసారి చూద్దాం అవి అన్నట్టు వచ్చి చూస్తాం మనం. సో నీ పేరు చిన్న? కృషిత. నువ్వు ఎప్పుడైనా వచ్చావా, ఇదే ఫస్ట్ టైమా? చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాను. సో నీకు ఎట్లా అనిపిస్తుంది నుమాయిష్కి రావడం ఇక్కడ? చాలా ఎక్సైటెడ్. మీ పేరండి? సోమా అండి. సో చిన్నప్పటి నుంచి అలవాటు ఎగ్జిబిషను. ఎన్నిసార్లు వస్తామంటే చెప్పలేము అనమాట, కంప్లీట్ అయిపోయే వరకు వస్తూనే ఉంటాము. ఇప్పుడైతే నేను చాలా దూరం వెళ్ళిపోయాను, షామీర్పేట దాటి. ఇది సెకండ్ టైం అనమాట రావడము. సో ఈరోజు లాస్ట్ అని చెప్పేసి వచ్చాను. నాకు ఇక్కడ అన్ని ఐటమ్స్ నచ్చుతాయి. ఈ రోజు అయితే ఇంకా నాకు లాస్ట్ డే కాబట్టి నాకు చెప్పలు ఎక్కువ తీసుకుంటాను ఇక్కడ. సో చెప్పలు అయితే చాలా బాగా ఇచ్చారు, 100కి పేరు, 150కి పేరు ఇచ్చారు. మిగతా అన్నీ కూడా అంతే రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్. లాస్ట్ టైం ప్రైజెస్ ఎలా ఉన్నాయో డ్రెస్సెస్ అవన్నీ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. అంటే తక్కువ అంటే రీజనబుల్, బయట వాటికంటే కూడా బాగున్నాయి. చాలా వరకు
మనం చూస్తూ ఉంటాం కదా లాస్ట్ డే అని చెప్పేసి కూడా కాస్త డిస్కౌంట్స్ పెట్టడం ఈ రోజు ఎండ్ అయిపోతుంది కదా అందుకోసం మనం అట్లాంటి ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా షాప్లో? ఎస్ ఉన్నాయి, తక్కువలు పెట్టారు. ఈ రోజు లాస్ట్ అని చెప్పేసి తక్కువకి ఇస్తున్నామని పెట్టారు. ఈవెన్ అవుట్ సైడ్ జంక్ జ్యువెలరీ కూడా అంతే. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అంటే 3 days బ్యాకే వచ్చాను, 100కో బ్యాంగిల్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 100కి 2 బ్యాంగిల్స్ ఇస్తున్నారు. సో ఎవ్రీథింగ్ లాస్ట్ డే అంటే ఎలాగైనా ఉంటుందండి, ఎవరో కొంతమంది పెట్టరు కానీ ఆల్మోస్ట్ అందరూ పెడతారు. నేను దుబాయ్లో ఉంటే కూడా ఎగ్జిబిషన్ కోసం ఈ టైంలో వచ్చేదాన్ని అనమాట. అది ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు. చిన్నప్పుడు పేరెంట్స్ నిమాయిష్ అని తీసుకొచ్చేవాళ్ళు కదా, సో ఆ క్రేజ్తోని ఎప్పుడు బాగా వచ్చేదాన్ని అనమాట. రష్ ఎట్లా ఉంది మరి నుమాయిష్లో ఇక్కడ ఈ రోజు? అంటే ఇంతకుముందు కూడా వచ్చా అన్నారు కదా, సో అప్పుడు రష్ ఎట్లా ఉంది ఈ రోజు కంపేర్ చేస్తే? అంటే సేమ్ ఉందండి, ఫుల్ ఉన్నారు. ఈ రోజు కూడా ఆ రోజు కూడా చాలా ఉన్నారు. ఇంకా నేను ఆ రోజు కొంచెం లేట్గా వచ్చాను, ఈ రోజు కొంచెం ఎర్లీగా వచ్చాను. అంటే 1 hourలో అయిపోయింది నాది షాపింగ్. నేను వెళ్ళిపోతున్నాను. చూస్తూ ఉన్నాం కదా మనం ఎగ్జిబిషన్ మొత్తం కూడా చూసుకోవచ్చు, ఫుల్ ఆఫ్ రష్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. అంటే మనం ఎప్పుడు చూసుకున్నా కూడా ఈ టైంకి మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ టైంలో మనకి ఎప్పుడు కూడా ఇంత రష్ అనేది కూడా మనకు కనిపించలేదు. ఈ టైంకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మెల్లమెల్లగా వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచే స్టార్ట్ అవడంతో మనకి ఈ రష్ అనేది ఫుల్ రష్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఈరోజు సండే అవ్వడం కూడా హెవీ క్రౌడ్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. మెయిన్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకోవచ్చు, లాస్ట్ ఇయర్ ఈ టైంకి అయితే మనకు చాలా వరకు రష్ అనేది కూడా దాదాపు మనకు 25 lakhs అనేది లాస్ట్ టైం నుమాయిష్ ఎగ్జిబిషన్ ని విజిట్ చేశారు. సో ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఈ టైంకి అంటే నిన్నటి వరకు కూడా మనం ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు కూడా మనం చూసుకోవచ్చు. సో దాదాపు 20 లక్షల మెంబర్స్ కూడా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఈ ఇయర్ విజిట్ చేశారని అయితే నిన్న మనకు దాదాపు ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పారు. సో ఈ రోజు కూడా మనం చూసుకుంటే దాదాపు ఈ రోజు ఒక్క రోజే సండే అవ్వడం, దాంతోపాటు లాస్ట్ డే అవ్వడం కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 50,000 పీపుల్ ఈ ఒక్క రోజు కూడా విజిట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ హెవీ క్రౌడ్ కి సంబంధించి కూడా లాస్ట్ డే అవటంలో కూడా మనకు సెక్యూరిటీ కూడా చూసుకోవచ్చు, ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఉంది ఇక్కడ. సో ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసే పంపిస్తా ఉన్నారు. చాలా మెంబర్స్ కూడా మనం చూసుకోవచ్చు, చిన్న కావచ్చు పెద్ద కావచ్చు, చాలా మెంబర్స్ కూడా వస్తూ ఉన్నారు. ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉండడంతో చాలా మెంబర్స్ కూడా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నుమాయిష్ ఎగ్జిబిషన్ అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది లేడీస్. సో లేడీస్ మహిళలకు సంబంధించి కూడా ఇక్కడ ఎక్కువగా షాపింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా దాదాపు 2400 స్టాల్స్ తో ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది కొనసాగుతా ఉంది. సో ఈ రోజు చివరి రోజు అవడంతో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి కూడా పర్చేజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు ఎండ్ అవడంతో కూడా ఈ పబ్లిక్ కూడా మనకు చాలా క్రౌడ్ అనేది కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ కూడా ఈ క్రౌడ్ మరికాస్త ఎక్కువయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దాంతో పాటు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ లాస్ట్ డే అవడంతో కూడా ఈ చుట్టుపక్కల కూడా మనం చూసుకోవచ్చు చాలా వరకు ట్రాఫిక్ కూడా హెవీ ట్రాఫిక్ కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అనిల్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.